నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అలేఖ్య పికిల్స్ గురించి చాలా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ అమ్మాయిలకి అసలు ఏమీ తెలియదు, కస్టమర్స్తో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు. అటువంటి వాళ్ళు చేసే వ్యాపారాన్ని వెంటనే బ్యాన్ చేయాలని చెప్పేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అయితే మీరందరూ అనుకున్నట్టుగా ఆ అమ్మాయిలేమో మరీ అంత బ్యాడ్ ఏం కాదు ఫ్రెండ్స్. ఈ రోజుల్లో సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోతే పాకెట్ మనీ కోసం అని చెప్పేసి బాయ్ ఫ్రెండ్స్ని మార్చేసే విధంగా ఉన్నారు ఫ్రెండ్స్. అటువంటి పరిస్థితుల్లో ముగ్గురు కూడా ఆడపిల్లలే అయినప్పటికీ కూడా, తండ్రి చనిపోయినప్పటికీ కూడా డబ్బుల కోసం ఎవరి దగ్గర కూడా వాళ్ళు చేయి చాచలేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం సోషల్ మీడియాలోని యూట్యూబ్లోని రీల్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గౌరవంగా బతకాలని చెప్పేసి వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి సాధ్యమైనటువంటి ఒక ఈ వ్యాపారాన్ని పెట్టుకుని వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైతే ఆ అమ్మాయి మాట్లాడినటువంటి వాట్సాప్ ఆడియో కాల్ బయటకు వచ్చిందో, దాన్ని పట్టుకుని పడ్డవాడి మీద 10 రాళ్ళు అన్నట్టు, మాకు కంటెంట్ దొరికింది అన్నట్టు, ఈ రోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా అన్నట్టు అమ్మాయిలు పట్టుకొని ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా అన్నారు ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా ఆ అమ్మాయి ఏంటంటే ఆ పచ్చళ్ళని ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. అది తప్పేం కదా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదా. అయితే చాలా మందికి అబ్జెక్షన్ ఏంటంటే అమ్మాయి ఏంటంటే చాలా ఏవేవో చూపించుకుంటూ అమ్మేస్తుంది, ఒళ్ళు చూపించుకుని పచ్చళ్ళు అమ్మేస్తుంది అని చెప్పి చాలా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. నిజంగా చూసి చెప్పండి ఫ్రెండ్స్, అమ్మాయి ఎక్కడ ఒక చున్నీ లేకుండా యాక్టింగ్ చేస్తుందని ఒక మాట తప్ప అమ్మాయి ఏం కూడా అంత వల్గర్గా ఏం చేయట్లేదు. చాలా మంది చేసే రీల్స్ కంటే అమ్మాయి చేసే రీల్స్ ఏంటంటే చాలా చాలా బెస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇంకా చాలా మంది ట్రోల్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, అంతంత కాస్ట్ ఉంటే ఈ యొక్క ప్రోడక్ట్ని ఎవరు కొంటాడని చెప్పేసి, ఆ పచ్చళ్ళు ఎవరు కొంటాడని చెప్పేసి. ఫ్రెండ్స్, ఆ పచ్చళ్ళు కనుక ఎవరో కొనకుండా ఉంటే ఇప్పటికి వాళ్ళు ఇచ్చేసి 2000కు పైగా ఆర్డర్లు చేశారు ఫ్రెండ్స్. మరి 2000 మంది ఆ పచ్చళ్ళు కొన్నారంటే ఆ పచ్చళ్ళకి ఆ డిమాండ్ ఉందనే కదా. ఇంకా చెప్పాలంటే ఎవరు తయారు చేసిన ప్రోడక్ట్కి వాళ్ళు ధర నిర్ణయించుకుంటారు. అది 5000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి బ్రాండ్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని బట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది అంటున్నారు అలేఖ్య పికిల్స్ రేట్ ఎక్కువ, భారతదేశంలోనే అలేఖ్య పికిల్స్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంటంటే అలేఖ్య పికిల్స్ కంటే చాలా కాస్ట్లీ అయిన పికిల్స్ ఇంకా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ వాటి గురించి అయితే ఎవడో మాట్లాడదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఒక కస్టమర్ ఏంటంటే ఒక సరిగ్గా రాంగ్గా మాట్లాడారు. కానీ వాస్తవం ఏంటంటే అటువంటి మాటలు వాళ్ళు ఎన్నోసార్లు విని విసిగిపోయారు. ఎంతలా అంటే ఎవరికి నచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అరగంట సేపు చాటింగ్ చేసిన తర్వాత సరే బాయ్ నాది డబ్బులు లేవని చెప్పేసి పెట్టేసిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయండి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర. కాబట్టి అటువంటి టైంపాస్ కస్టమర్లను కొంచెం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏంటంటే కస్టమర్లతో ఏంటంటే కొంచెం ర్యాష్గా మాట్లాడారు. అంతెందుకు ఫ్రెండ్స్, మనమే మార్కెట్కి వెళ్ళి ఏదైనా కాయగూరలు ఏమైనా కొంటే కొన్ని సందర్భాల్లోని ఆ కాయగూరల మీ వ్యక్తులు మనతో ఏం మాట్లాడతారంటే, మనం ఏదైనా తగ్గించి మాట్లాడితే ఎల్లవయ్యా నువ్వు కొన్నావు కానీ నీది కొనే మొక్కమే అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రెస్టేషన్ అవ్వచ్చు, లేకపోతే మనం కొంటామేమో, అలా రెచ్చగొడితే కొంటామేమో అని చెప్పేసి ఒక ఆశ ఉండొచ్చు. అలా అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ షాప్ తీయించేస్తాం ఫ్రెండ్స్ మనం. అలా అని చెప్పేసి వాళ్ళు అడిగింది ఇచ్చేస్తాం, వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాం. జస్ట్ ఒక చిన్న విషయం పట్టుకుని చాలా ఎక్కువ లాగారు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ లాగారు ఫ్రెండ్స్ దీన్ని. నిజానికి అమ్మాయిలు చాలా మంచోళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళ మీద ఎటువంటి రిమార్క్ పోలేదు. వాళ్ళు ఏంటంటే అబ్బాయిలతో కూడా అంత ఎక్కువగా మాట్లాడరు ఫ్రెండ్స్ వాళ్ళు. అలా అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు సార్ అది కాదు సార్, ఇది కాదు సార్, కొంచెం మా ప్రొడక్ట్ బాగుంది సార్, చాలా మంచిది సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆ టైం పాస్గా ఏం చెప్తుంటారు, మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు. మీరు అనుకున్నట్టుగా మనకు వచ్చినట్టుగా 10 ఫోన్లు 20 ఫోన్లు రావు ఫ్రెండ్స్ వాళ్ళకి. ఒక రోజుకి వచ్చేసి 200-300 పైగా ఫోన్లు వస్తూ ఉంటాయి వాళ్ళకి. అందులోని కొనేవాళ్ళు 2 లేక 3 కస్టమర్లు అంతే. అంటే 290 ఫోన్ కాల్స్ ఏంటంటే వాళ్ళు వృధాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రస్ట్రేషను. సరే మనం కూడా ఆలోచించాలి. ఎవరన్నా ఒక మాట అంటే అయినప్పుడు కూడా వాళ్ళు సారీ చెప్పారు. మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు, మేము వేరొకరు పెట్టాల్సిన మెసేజ్ మీకు బై మిస్టేక్ వచ్చేసింది సార్ అని చెప్పేసి వాళ్ళు క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఆ అమ్మాయి వచ్చేసి హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది. పికిల్స్ యొక్క బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది చాలా వరకు. వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసే పరిస్థితిలో కూడా లేరు. అది మ్యాటర్ మొత్తం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా సోషల్ మీడియాలో అదే ట్రెండ్. ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళ యొక్క పచ్చల వ్యాపారం క్లోజ్ అయిపోయింది, అటువంటి వాళ్ళకి అలాగే ఉండాలని చెప్పేసి అనుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ క్లోజ్ అయిపోయింది పచ్చల వ్యాపారం కాదు,
ఇద్దరు పెళ్లికి వచ్చినటువంటి అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడా రేపు మాపు పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు. ఇప్పుడు ఈ పచ్చల వ్యాపారం పోతే వాళ్ళకి పెద్దగా నష్టమైంది ఏమీ లేదు. ఎందుకంటే మనం చేసిన ట్రోల్స్కి, మనం ఇచ్చిన హైప్కి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోని వాళ్ళ యొక్క ఫాలోవర్స్ చాలా బాగా పెరిగిపోయారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక వీడియో పెట్టినా, లేకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడినా సరే దానికి రీచ్ చాలా ఎక్కువ ఉంది. డబ్బులు అయితే వాళ్ళకి ఇంతకు ముందు కంటే ఇప్పుడే బాగా వస్తాయి. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు వాళ్ళ గురించి వదిలేని ఫ్రెండ్స్, వాళ్ళకి ఏంటంటే ఒక తల్లి ఉంది, వాళ్ళకి పెళ్లి చేసేసి వాళ్ళని ఒక ఇంటి పంపించేసి వాళ్ళని ఒక అందంగా సెటిల్ చేయాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ ట్రోల్స్ వల్ల ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు పైన ఆ ప్రభావం పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఆలోచించుకోండి. ఒకవేళ తప్పు అనేది అందరూ చేస్తూ ఉంటారు, కానీ ఒక చేసిన తప్పునే పట్టుకుని వాళ్ళని మరీ అంత నిందించడం చాలా తప్పు ఫ్రెండ్స్. వాళ్ళు ఏదో దేశద్రోహం ఏం చేసి లేదు, ఒక మాట అన్నారు, కస్టమర్ అనడం తప్పే, క్షమాపణ చెప్పారు, ఇక వదిలేద్దాం ఫ్రెండ్స్.